ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా గోదాదేవి నేరాటోత్సవాలు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద అమ్మవారికి విశేష పూజలు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను అద్భుతంగా నిర్వహించాం. టీటీడీ సౌకర్యాలు, దర్శనాలపై సంతృప్తి వ్యక్తం చేసిన 93% మంది భక్తులు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల్ సేవ. చిత్తూరులో కామాక్షి, నాగేశ్వరులకు కళ్యాణోత్సవ సేవ. ధనుర్మాస శోభతో కళకళలాడుతున్న ఆలయాలు, విశేష ఆరాధనలతో దైవ సేవలు తరిస్తున్న భక్తులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నేరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు అమ్మవారికి నేరాటోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 4వ రోజైన శనివారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అమ్మవారికి సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను అత్యద్భుతంగా నిర్వహించామని, ఊహ తెలిసినప్పటి నుండి ఇంత చక్కగా జరగడం తాను చూడలేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతంపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శన విధి విధానాలలో మార్పులు తీసుకువచ్చి ఏఐ టెక్నాలజీ ద్వారా క్యూలైన్లను సమర్థవంతంగా నిర్వహించడంతో ఈ ఏడాది 1,00,000 మంది భక్తులకు అదనంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. ఇందుకోసం అహర్నిశలు శ్రమించిన టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగం, టీటీడీ నిఘా భద్రతా విభాగం అధికారులు, సిబ్బందికి బిఆర్ నాయుడు అభినందనలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం, గత 10 రోజులుగా వైకుంఠ ఏకాదశి అద్భుతంగా జరుపుకున్నాం. అందులో కొన్ని ముఖ్య అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సవివరంగా వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ 10 రోజులు మన అధికారులందరూ, ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్, జిల్లా యంత్రాంగం, వీళ్ళందరూ కూడా టీటీడీకి 24 గంటలు అపర్నిశలు కృషి చేశారు. టీటీడీ అధికారులు అయితే మొదట 3 రోజులు నాకు తెలిసి 1 గంట కూడా రెస్ట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు.
ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకు అయితే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్గా ఒక 2000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా 100% బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వారా దర్శనాల్లో దాదాపు 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. గతంలో లాస్ట్ ఇయర్ 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. అంతకుముందు 23లో 6,47,000 మందే దర్శనం చేసుకున్నారు ఈ 10 రోజులు. ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి. జనవరి 2వ తేదీ శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో 83,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా జనవరి 3వ తేదీ శనివారం అత్యధికంగా 89,000 మంది దర్శనం చేసుకోవటం జరిగింది. ఇందులో అందుబాటులో ఉన్న 128 గంటల్లో దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది. మనం మొట్టమొదట అనుకున్న విధంగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. 10 రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం 41,14,00,000 అనే లెక్కలు చూపిస్తున్నాయి. భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు 44 లక్షల లడ్డూలు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో విక్రయించినట్టు దాఖలాలు కనిపించటం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అధికంగా తయారు చేసి భక్తులకు ఇవ్వటం జరిగింది. దాదాపు 2,400 మంది పోలీసులు, 1,150 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా టీటీడీ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా బేరీజ్ వేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. తిరుమల తిరుపతిలో 5 భాషల్లో భక్తులకు అర్థమయ్యేలాగా 400 హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు భక్తులకి తెలియజేయడం జరిగింది. తిరుమలలో విద్యుత్ దీపాలంకరణ ఏదైతే ఉందో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా మన అధికారులందరూ శ్రమించి బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్ చేశారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ పోలీసుల యొక్క సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి బ్యారికేడ్లు కూడా బ్రహ్మాండంగా అరేంజ్ చేయటం జరిగింది. ఈ అన్నప్రసాదం ఏదైతే ఉందో తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో నిరంతరం అన్నప్రసాదాలు గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది దాదాపు 27% అధికంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయటం జరిగింది. అదేవిధంగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడిగా బాదం పాలు సరఫరా చేయటం జరిగింది. దాదాపు 1000 మంది అన్నప్రసాదం సిబ్బందితో విజయవంతంగా భక్తులకు ఎప్పటికప్పుడు ఆ ప్రసాదం పంపిణీ చేయటం జరిగింది. ఈ పిఎస్సి 1, 2, 3, 4, 5తో గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు 100% సంతృప్తి వ్యక్తం చేయటం జరిగింది. నూతనంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో పిఎస్సి 5 ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది. అది ఈ బ్రహ్మోత్సవాలకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. సామాన్య భక్తులకు అత్యధిక సంఖ్యలో వసతి గదులు పొందటంలో సౌకర్యవంతంగా గదులు ఈసారి
భక్తులకు కేటాయించడం జరిగింది. తొలి 3 రోజులు టోకెన్ కడిన భక్తులకి దర్శనం కల్పించడం ఎలాంటి అసౌకర్యం లేకుండా గదులు, ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం సెట్ భక్తులకి ఈ సంవత్సరం విశేషంగా ఆకట్టుకుంది. శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్తో ఏర్పాటు చేసి అలంకరణ వైకుంఠాన్ని తలపించాయని భక్తులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక కళ్యాణకట్టలో 2,06,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. తలనీలాలు సమర్పించడంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన ఏర్పాట్లు మన అధికారులందరూ కూడా సమన్వయంతో వాటిని సక్రమంగా నిర్వర్తించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ దర్శనం క్యూ లైన్లు అయితే ఏమైంది, రోడ్ల మీద అయితే ఉంది, దానికి కావాల్సిన టాయిలెట్స్ వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పారిశుద్ధ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. దర్శన క్యూ లైన్లో రద్దీ ప్రాంతంలో భక్తులకు మొబైల్, వాటర్ డ్రమ్స్లో తాగునీరు ఎప్పటికప్పుడు నిరంతరంగా రాత్రి పగలు సరఫరా చేయటం జరిగింది. ఈ విషయంలో కూడా భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ వైద్య విభాగంలో కూడా 24 గంటలు దర్శన క్యూ లైన్లో నారాయణగిరి షెడ్లలో అందుబాటులో ఉంచిన మొబైల్ డిస్పెన్సరీ ద్వారా అవసరమైన భక్తులకి వైద్యం కోసం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీవారి సేవకులు వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా దాదాపు 4,000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించారు. ముఖ్యంగా అన్నప్రసాద విభాగంలో 1,800 మంది, ఆరోగ్య విభాగంలో 625 మంది, విజిలెన్స్ విభాగంలో 400 మంది సేవకులు వీళ్ళందరూ కూడా నిరంతరం సేవలు అందించడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 150 మంది గ్రూప్ సూపర్వైజర్లు 24 గంటలు భక్తులు రద్దీని పర్యవేక్షిస్తూ అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఈ సందర్భంగా ఎంతో అంకిత భావంతో సేవలు అందించిన టీటీడీ అధికారులు, ఉద్యోగులు, అదేవిధంగా టీటీడీ యంత్రాంగంతో పాటు సమన్వయం చేసినటువంటి చక్కటి సేవలు అందించిన పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, ఏపీఎస్ఆర్టీసీ, టీటీడీ ఉద్యోగులు, మన అధికారులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు అందించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో ఏర్పాట్లు చేయడంతో ఈ ఏడాది అత్యధికంగా భక్తులు దర్శించుకున్నారని, వీలైనంత మేర భక్తులకు దర్శనం కల్పించడానికి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నామని తెలిపారు. అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి భక్తుల నుంచి స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది. తిరుమల కాకుండా ఫస్ట్ డే మీరు చూసుకున్నట్లయితే మన టీటీడీ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు మనం కలుపుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపు 7,80,000 దర్శనాలు అయితే ఈసారి 12 లక్షల పైన దర్శనాలు జరిగాయి మొట్టమొదటి రోజు అన్ని దేవాలయాలు కలుపుకొని. అంటే ఓవరాల్ ఏదైతే టీటీడీ అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది అది సరిగా భక్తులకి కమ్యూనికేట్ చేయడము, భక్తులు కూడా దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులు దర్శనంకి రావడం. ఇంకొకటి అంటే మనం 7,70,000 మందికి ప్లాన్ చేసాం. మామూలుగా అయితే ఎప్పుడు ప్లాన్ చేసినా ఒక 90% పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈసారి మనం 7,70,000 మందికి ప్లాన్ చేసినా 7,80,000 పైన మనం దర్శనం చేయించగలిగాం. అంటే దీంట్లో ఏదైతే ఫస్ట్ 3 days మనం లక్కీ డిప్ విధానంకి వెళ్ళాము అది కూడా ఒక క్రిటికల్ పాత్ర పోషించింది. ఎందుకంటే ఆ లక్కీ డిప్ విధానం వల్ల చాలామంది ఎవరైతే మామూలుగా వైకుంఠ ద్వార దర్శనానికి రారు అటువంటి వాళ్ళు కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అయితే ట్రెడిషనల్గా ఎవరైతే ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు వాళ్ళు ఎలాగైనా వస్తారు కాబట్టి వాళ్ళు 4th day నుంచి 10th day వరకు ఏదైతే అవకాశం మనం కల్పించాం దానివల్ల ఇప్పుడు మీరు చూసుకుంటే
10th డే వరకు కూడా ఫుల్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ ఉండింది. ఎందుకంటే ట్రెడిషనల్గా వచ్చేవాళ్ళు ఎలాగైనా ఆ లాస్ట్ 7 days కూడా రావడం జరిగింది. ప్లస్ ఏదైతే మనం తిరుమల తిరుపతి స్థానికులకి కూడా లాస్ట్ 3 days ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ ఆ 3 రోజులు రావడము. సో అట్లా మనం చూసుకున్నట్లయితే ఆ టెంపుల్ కెపాసిటీ అంటే ఒకటి అంటే ఉన్నటువంటి ప్రతి క్షణం మనం యూటిలైజ్ చేసుకోవడము. సెకండ్లీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్. ఇప్పుడు మీకు గుర్తుంటుంది లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా 2022 డిసెంబర్లో ఎప్పుడైతే ఫస్ట్ టైం తిరుపతిలో టోకన్లు ఇచ్చి ఈ విధానం ప్రవేశపెట్టారో అప్పుడు ఒక్కొక్క సందర్భంలో సాయంత్రము ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో లేరు ఆ కాలంలో. బట్ ఈసారి మాత్రం 10 రోజులు కూడా ఫుల్ కెపాసిటీకి సరిపోయేటట్లు భక్తులు వస్తూ ఉన్నారు కాబట్టి పీక్ కెపాసిటీకి ఇప్పుడు మన అడిషనల్ గారు చెప్పినట్లు 4200, 4100 మధ్యలో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ కెపాసిటీ ఉంటుంది. అది దానికి సరిపోయేటట్లు భక్తులు ఎప్పుడు కూడా క్యూ లైన్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి మనము స్మూత్గా ఎక్కడెక్కడ తప్పుదాటలు ఇవన్నీ జరగకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించగలిగాం. గత సంవత్సరము కొన్ని అనుభవాల దృష్ట్యా భక్తులు అందరితో మిగతా స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మనం బాగా కన్సల్టేషన్ ఎక్సర్సైజ్ చేసేసి ఈ సిస్టానికి వచ్చాం. ఇప్పుడు మీరు 3 రోజులు కూడా వచ్చినటువంటి భక్తులతో కూడా చాలా మంది పత్రికలు కూడా ఇంటరాక్ట్ అయ్యారు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇంటరాక్ట్ అయ్యారు. వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి మనం ముందుగానే వాళ్ళందరి ఫీడ్బ్యాక్ తీసుకొని సిస్టమ్ని ప్రవేశపెట్టాం కాబట్టి ఎక్కడా కూడా కంప్లైంట్స్ కానీ ఇష్యూస్ కానీ మిస్మేనేజ్మెంట్కి అవకాశాలు కానీ లేవు కాబట్టి స్మూత్గా దర్శనం అయ్యాయి. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ క్యూ లైన్లను చక్కగా నిర్వహించడం వల్ల ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించగలిగామని, ఇందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు. మనం టైం మేనేజ్మెంట్ చూసుకుంటే ఎవ్రీ డే మనం ఇచ్చిన షెడ్యూల్ కంటే ఎడిషనల్గా 2 hours సమ్ డేస్ 1.5 hour ఎడిషనల్గా మనం టైం సేవ్ చేసుకొని భక్తులకు వాడాం. సపోజ్ మీరు చెప్పారు ఫ్రైడే మనం అభిషేకం టైంలో మనకు ఆ రోజు 43 టికెట్సే ఉన్నాయి. సో ఇన్స్టంట్ డెసిషన్ లెట్స్ యూజ్ ఇట్ ఫర్ పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్. సో మనకు ఆల్మోస్ట్ 4000 అడిషనల్గా పంపించగలిగాం. అలానే మనం క్యూ లైన్ మేనేజ్మెంట్లో కానీ లేకపోతే కోఆర్డినేషన్, ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు అన్ని విభాగాలు కోఆర్డినేషన్ ప్రాపర్గా చేయటం వలన సన్నిధిలో నుంచి పడికావులలో నుంచి వైకుంఠం 1-2 నుంచి బయట క్యూ లైన్స్లో వల్ల ఎగ్జాక్ట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్గా మనకి ఎక్కడ కూడా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ 3Dలో కానీ మనకి ఎక్కడికక్కడే అలర్ట్స్ ఇవ్వటం వల్ల కూడా మనకి క్యూ లైన్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఈసారి బ్రహ్మాండంగా చేసాం. దానివల్ల మనం అనుకున్న విధంగా 4700 per hour చేయలేకపోయినా టైం యూటిలైజేషన్ బాగా ఉండటం వల్ల, టైం సేవింగ్ ఉండటం వల్ల యాక్చువల్గా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా 1 lakh ఓవరాల్ 1 lakh మనం చేసామని చెప్పొచ్చు. ఎస్, పర్ఫెక్ట్. మనం పారాడైమ్ షిఫ్ట్ కంప్లీట్గా సిస్టాన్ని మనం మార్చాం. సిస్టాన్ని ఎప్పుడు కూడా పాస్ట్లో మనకి ఎప్పుడు కూడా గొడవలు, పెడబొబ్బలు, రకరకాల ఇబ్బందులు ఉండేవి, మీ అందరికి కూడా తెలుసు. ఈసారి సిస్టంలో పగడ్బందీకి ప్లానింగ్ చేసాం. ప్లానింగ్లోనే 50% సక్సెస్ ఉందని చెప్పొచ్చు. మీరు చూస్తే మనం బోర్డుకి ప్రజెంట్ చేసింది కానీ, సీఎం గారు రివ్యూలో చేసినది కానీ, మన ప్లానింగ్ చూస్తే ప్లానింగ్ కంటే మనం మోర్ దెన్ ప్లానింగ్ చేసాం. సపోజ్ ప్లానింగ్లో మనం కామన్ పిలిగ్రిమ్కి 7,48,000 చేపిస్తామని మనం అనుకుంటే 7,64,000 చేపించాం. అంటే ఓవరాల్గా 16,000 కామన్ పిలిగ్రిమ్స్ అడిషనల్గా టైం సేవ్ చేయటం వల్ల మనం చేపించగలిగాం. అలానే ఓవరాల్ టైమింగ్ మనం ఇందాక చైర్మన్ గారు చెప్పారు 182 hours అనుకున్నాం. బట్ ఇందాక మీకు చెప్పాక ఓవరాల్గా మనం ఎట్లాంటిది ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద టైం దాన్ని చేయటం వల్ల దాదాపు 201 hours అంటే 19 గంటలు అడిషనల్గా మనం సంపాదించాం. ఇదంతా కూడా చాలా సైంటిఫిక్గా డేటా అనాలిసిస్ చేసాము ఈసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ప్రతి నిమిషం కూడా. బట్ ఒక ఫ్యాక్టర్లో మేము కొంచెం వెనకబడ్డాం. మా వాళ్ళంతా 4700 చేయొచ్చు అని చెప్పారు, కానీ 4700 కన్సిస్టెంట్గా చేయలేము. 4200, 4100 ఆ లెవెల్లో చేయగలం వైకుంఠ ద్వార దర్శనంలో. బట్ ఓవరాల్గా టైం వల్ల మనం ఓవరాల్గా మొత్తాన్ని కూడా ఎఫిషియన్సీ లెవెల్ ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాం. దానివల్ల మనం ఓవరాల్గా 19 hours 59 minutes అడిషనల్గా మనం సంపాదించుకున్నాం ఈ మేనేజ్మెంట్ ద్వారా. దానివల్ల 7,83,000 మనం చేసాం. యాక్చువల్గా మనకు కమాండ్ కంట్రోల్లో వచ్చింది ఏంటంటే మన కిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి.
యాక్చువల్గా కమాండ్ కంట్రోల్ ఈవెన్ ప్రతి హెడ్ని కౌంట్ చేస్తుంది. అది కౌంట్ చేస్తే 8 lakh మెంబర్స్ని క్రాస్ చేసింది. మన కిడ్స్ని మనం కౌంట్ చేయాలి జనరల్గా బిలో 12 people. అది కౌంట్ చేస్తే 8 లక్షల మంది మనం క్రాస్ చేసిందని చెప్పొచ్చు అనమాట. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ అంతరిక్షంలోకి ప్రయోగించనున్న ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల మండపం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వారాంతపు రోజులు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా శనివారం తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే దీపారాధనలు చేసి టెంకాయ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలతో మెట్ల పూజ చేసుకుంటూ తిరుమలకు కాలినడకన పయనమయ్యారు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఊంజల్ సేవ కమనీయంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఊరేగింపుగా ఊంజల్ మండపానికి తీసుకువచ్చి ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతలు అందజేశారు. అనంతరం వేద పారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల్ సేవ రమణీయంగా జరిగింది. చిత్తూరులోని ఇరువారం సమీపంలో సముదాయంలో వేంచేసిన కామాక్షి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు కళ్యాణోత్సవంతో రమణీయంగా ముగిశాయి. ఈ సందర్భంగా కామాక్షి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను మంగళకర అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేంచేపు చేసిన అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులతో స్వామి అమ్మవార్లను సేవించి శైవాగమ సంప్రదాయంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆది దంపతులకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కాంతులేనుతోంది. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో గోదా పద్మావతి సమేత శ్రీ వాసుదేవ స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను గావించిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. వైష్ణవ క్షేత్రాలు పవిత్ర ధనుర్మాస శోభతో దివ్య వైభవ కాంతులను వెదజల్లుతున్నాయి. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునే ఆండాల్ విరచిత తిరుప్పావై పాసుర పట్టణం దివ్యంగా కొనసాగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల నాద నీరాజనం వేదికపై ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు ఆండాల్ తల్లి రచించిన పాసురాల విశిష్టతను కమనీయంగా వివరించారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తథోచ్యతే
కాబట్టి అన్ని విధములైనటువంటి కోరికలను ఎవరైతే వదిలేసి ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానమే భగవంతుడికి ఇష్టము అనే భావన ఎవరుంటుందో వాడు స్థితప్రజ్ఞుడు. అదిగో వాడు నాకు ఇష్టం. అలాంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళనే నేను ఎప్పుడు చూసుకుంటుంటా, వాళ్ళతోనే నేను ఉంటాను, వాళ్ళనే నా దగ్గర పెట్టుకుంటా అని చెప్పినట్లుగా మీరందరూ స్థితప్రజ్ఞులు కదా అని ఈయనే అంటున్నాడు. అంటూ మళ్ళీ ఏంటి అడుగుతున్నారు మీరు ఇంకా అంటున్నారు అనమాట. ఇతరములైనటువంటివన్నీ కూడా కోరుకునే వాళ్ళు వేరే ఉన్నారు స్వామి, మేము అలాంటి వాళ్ళం కాదు. మేము ఎలాంటి వాళ్ళం? భిజ్యతే హృదయగంధిశ్చ స్థిజ్యంతే సర్వసంశయా క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని పరాత్పరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని కనుక ఆశ్రయించినట్లయితే ఇతర విషయాలలోకి వెళ్ళి ఇతర ప్రయోజనాలు, నాకు అది కావాలి ఇది కావాలి, అక్కడ అది చేసి పెట్టు, అక్కడ ఇది చేసి పెట్టు అనేటటువంటి అన్ని భిజ్యంతే బద్దలైపోతాయి. తిరుపతిలోని పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయం దివ్య కాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరవాసులు తెల్లవారుజామునే పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర సారాంశాన్ని రమణీయంగా వివరించారు. మాలే నీ భక్తులయందు, నిన్ను ఆశ్రయించినటువంటి వారి యందు అత్యధికమైనటువంటి వ్యామోహము కల స్వామి, అత్యధికమైనటువంటి ప్రేమను చూపెట్టేటటువంటి స్వామి, మాకు ఈనాడు ఎల్లప్పుడూ నిన్నే అట్టి పెట్టుకొని ఉండేటటువంటి కొన్ని మంగళకరమైనటువంటి వస్తువులు కావాలి అని ఈనాటి పాశురములో శంఖము, స్వామివారి ధరించేటటువంటి శేషవస్త్రము, అదేవిధముగా ఒక దీపము, ఇంకా స్వామివారు బాల్య దశలో తన నడుముకు కట్టుకొని గోవులన్నీ మేపడానికి తోలుకొని వెళ్ళినప్పుడు ఊదేటటువంటి కొమ్మ బూర లాంటి ఒక వాయిద్యము, ఇటువంటివన్నీ కూడా స్వామి ఎల్లప్పుడూ నిన్నే అట్టి పెట్టుకుని ఉంటుంది కదా, అలాంటి వాయిద్యములు మాకు అందజేయవా అని కోరుకునేటటువంటి పాశురం ఈనాటి పాశురం. ఇక ఇటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం ఆద్యంతం భక్తిరసభరితంగా కొనసాగుతోంది. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పవిత్ర ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాల్ విరచిత తిరుప్పావై పాసుల విశిష్టతను చక్కగా వివరించారు. స్వామి, ఆశ్రయుల పట్ల వ్యామోహం కలిగినటువంటి ఓ స్వామి మణివన్న. మణివన్న అంటే ఇంద్రనీలమణి వంటి వర్ణం కలవాడు భగవంతుడు. ఇప్పుడు మార్హళి నీరాడువాన్, ఒక్కసారి మేము ఎందుకొరకు వచ్చామో వాటనంటే వినును. మార్హళి నీరాడువాన్, మార్గశీర్ష స్నానం చేయడానికి మేమందరం కూడా ఇప్పుడు వచ్చాం. ఎటువంటి మార్గశీర్ష స్నానం అంటే భగవంతుడి యొక్క అనుభవం అనేటువంటి ప్రవాహంలో మనమందరం కూడా స్నానం చేయాలి. మాలే మణివన్న మార్హళి నీరాడువాన్ మేలయారి శైమనహళ్. స్వామి, మేము కొత్తగా నూతనంగా ప్రవేశం పెట్టినది కాదు ఈ వ్రతం. ఈ వ్రతం యొక్క నియమం కూడా మా ద్వారా రాసినది కాదు. మేలయార్ శైవనహళ్, మా యొక్క పూర్వాచార్యులు, పూర్వజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఏ ప్రకారంగా అనుష్ఠించాలి అని వారు రాశారు. మేలయార్ శైవనహళ్ వేండువన కేటిఎల్. ఒక్కసారి వినాలి స్వామి, నీకు ఇష్టమైతే వినాలి అని మేము చెప్పడంలే, కానీ మా యొక్క ప్రార్థనను నీవు మన్నించాలి అని చెప్పి మేలయార్ శైవనహళ్ వేండువన కేటిఎల్. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో
వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం సమీపంలోని గంటా ఊరులో కొలువైన శ్రీ నాగాలమ్మ తల్లి ఆలయం ధనుర్మాస ఉత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో కొలువుదీరిన శ్రీ మహావిష్ణువుకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేషపాన్పుపై శ్రీ లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తున్న శ్రీమన్నారాయణుడి దివ్యమూర్తికి అర్చకులు తెల్లవారుజామునే ధనుర్మాస పూజల్లో భాగంగా తిరుప్పావై పాసుర నివేదనంతో గావించారు. ఆపై పుష్పమాలలు, తులసి మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామస్మరణలతో మార్మునోగింది. ధనుర్మాస కైంకర్యాలను పురస్కరించుకొని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని తెల్లవారుజామునే తిరుప్పావైతో మేల్కొల్పి నిత్య పూజలు పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు కాళీయ మర్దన కృష్ణుడి అలంకరణలో ఊయలపై వేంచేపు చేసి వేద పారాయణం, భక్తి సంకీర్తనాలాపనలతో నేత్రపర్వంగా ఊంజల్ సేవ నిర్వహించారు. అభిషేక ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు సుగంధ శోభితంగా అనుగ్రహించారు. నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శుక్రవార అభిషేకం ఘనంగా జరిగింది. రామాలయం ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శుక్రవారం సందర్భంగా గర్భాలయంలో మూలమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులకు ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో నయన మనోహరంగా అభిషేకాన్ని నిర్వహించారు. ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అభిషేక ద్రవ్యాలు ఉత్సవప్రియుని దర్శనం చేసుకుని భక్తులు గోవిందనామ స్మరణలతో పులకించారు. అనంతపురం జిల్లా పంపనూరులోని పురాతన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పుష్యమాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి షష్ఠి తిథి మహోత్సవాలు ఆధ్యాత్మిక శోభితంగా జరిగాయి. తెల్లవారుజామునే శ్రీ పంపనూరు సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు క్షీరాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష అర్చనలతో సేవించారు. భక్తులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవ సేవ ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రామానుజ కూటమిలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారాన్ని పురస్కరించుకొని కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ కుంకుమ పూజలు జరుపుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా మధురైలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనుతోంది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి గజపుష్పమాలలతో అలంకరణలు చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులకు అలాగే శ్రీ ఆండాల అమ్మవారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు.
ఆండాల్ తల్లిని సేవిస్తూ భక్తులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. నల్గొండ జిల్లా పానగల్లులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దీపోత్సవం శోభాయమానంగా జరిగింది. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాధనలు నిర్వహించారు. తరువాత బంగారు ఆభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించారు. గర్భాలయం ముందు దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామివారిని సేవించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు నేత్రపర్వంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళఘనాథ స్వామివారికి ఆలయ ప్రాంగణంలో తిరుచి సేవ సంప్రదాయబద్ధంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారు తిరువాభరణాలు, పట్టు పీతాంబరాలు, సుగంధ దివ్య పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను గావించారు. ప్రబంధ నీరాజనంతో సేవించి హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు మేళ తాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో తిరుచి సేవ వేడుకగా జరిగింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పుష్యమాసోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో లోక కళ్యాణార్థం విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. ముందుగా వాసవిదేవికి ఉపాలయాల్లో వేంచేసిన దేవతామూర్తులకు పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా గణపతి హోమం, వాసవి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సంజామల మండలం కానాల గ్రామంలో రామాలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. అనంతరం సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు జరిపి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 67,678 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,173 మంది భక్తులు తలనీలాల ముక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,82,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.